హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి, ఈ 20 విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20 విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు 3 విడతలుగా వార్షికంగా అంటే సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. రైతులకు ప్రతి 4 నెలలకు వారి బ్యాంక్ ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ అవుతుంది. ఈ నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారు రైతులకు 19 విడతలు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇప్పుడు రైతులు 20 విడత కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో జూలై మొదటి వారంలో ప్రభుత్వం 20 విడతను విడుదల చేస్తుందని అంచనా. అంటే మనకు ఈ జూలై 10వ తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సో 20 విడత ప్రకటనకు ముందు రైతులు ఈ 4 పనులను తప్పక పూర్తి చేయాలి, లేదంటే 2,000 రూపాయలు మీ అకౌంట్లో పడవు. సో ముందుగా మొదటి పని వచ్చేసి మీ బ్యాంక్ అకౌంటు ఆధార్కు లింక్ చేయండి. పీఎం కిసాన్ యోజన మొత్తం ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు పంపుతారు. మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్ళండి, ఆన్లైన్లో పూర్తి చేయండి, లేదంటే రావాల్సిన 2,000 రూపాయలు అకౌంట్లో జమ కావు. ఇక రెండో పని చూసుకుంటే ఈకేవీసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ ఈకేవీసీ తప్పనిసరి చేసింది. ఈకేవీసీ లేకుంటే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుండి తొలగిస్తారు. మీరు ఈకేవీసీని 3 విధాలుగా పూర్తి చేయవచ్చు. ఒకటి ఓటీపీ ఆధారిత ఈకేవీసీ, అంటే ఆధారు మొబైల్కు లింక్ చేసి పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీతో ధృవీకరించండి. రెండో ఆప్షన్ వచ్చేసి బయోమెట్రిక్ ఈకేవీసీ, అంటే మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి, అంటే సిఎస్సి సెంటర్ అన్నమాట, అక్కడికి వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిటీ కోసం ఇవ్వచ్చు. ఇక సీనియర్ సిటిజన్లు వికలాంగులైన రైతులకు సిఎస్సిలో ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈకేవీసీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇక మూడో పని చూసుకుంటే భూమి రికార్డులను వెరిఫై చేయండి. వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన అందుబాటులో ఉంది. మీ భూమి డాక్యుమెంట్లు సరిగ్గా లేకున్నా, లేదా ఆధార్ లేదా పీఎం కిసాన్ ఐడి లింక్ చేయకపోయినా 2,000 రూపాయలు పడవు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు భూమి ధృవీకరణ చేసుకోవలసిందిగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక నాలుగో పని ఏంటంటే మీ స్టేటస్ అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోండి. రైతులు తమ ఇళ్ల నుంచి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ఈ 4 పనులు చేయండి. ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఈ జూలై 10వ తేదీ వచ్చే లోపే రైతుల ఖాతాల్లో విడుదల చేస్తుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.